కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కనైన పాటను మనం నేర్చుకుందాం. ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అన్నమాట. అప్పట్లో ఈ చిత్రం గురించంట బళ్ళు ఎడ్ల బళ్ళు పైన వెళ్ళి చూసేవారట. అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్. మరి ఈ పిక్చర్‌లో వివరాల్లోకి వెళితే 20వ తారీఖు 3వ నెల 1958లో రిలీజ్ అయిన 'భూకైలాస్' చిత్రంలోని 'దేవదేవ ధవళాచల మందిర' అనేది సాంగ్ అన్నమాట. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అంటే 'భూకైలాస్‌లో' పాటలన్నీ బావుంటాయి. మరి ఇందులో తారాగణం వచ్చేసి మనకు ఎన్టీఆర్ గారు రావణాసురుడిగా అద్భుతంగా నటిస్తే, నారదుడిగా ఏఎన్నార్ గారు, నాగేశ్వరరావు గారు, అలాగే జమున గారు, ఇంకా ఎస్వి రంగారావు గారు అద్భుతమైన నటనతో బాగా సినిమా రక్తి కట్టిస్తారు. చూడవలసిన పిక్చర్. పిల్లల్ని కూడా చూపించండి, అందరికి చూడండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఈ అద్భుతమైన పాటను మనకు రచన చేసింది ఎవరో తెలుసా? మహానుభావులు పూజ్యులు శ్రీ సముద్యాల సీనియర్ రాఘవాచార్యులు గారు మనకు ఈ పాటను రచన చేశారు. దీనికి అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చినది ఆర్ సుదర్శనం గారు, అలాగే ఆర్ గోవర్ధనం గారు. మరి మన ఘంటసాల మాస్టర్ గారు ఈ పాటను గానం చేశారు. మరి మనకు ఈ పాట 3 రాగాలతో కూడి ఉంటుంది. ఒకటి శంకరాభరణం, 2 కాపీ రాగం, ఇంకొకటి నీలాంబరి. ఈ 3 రాగాలు మేళితమై ఉన్నదే పాట అన్నమాట ఇది. మరి అటువంటి అద్భుతమైన పాటను ప్రతి చిన్న చిన్న మెళకువలు కూడా నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు ఈజీగా పాడుకోవడానికి మన ఛానల్ను ఇంకా మీరు ప్రచారం చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం పాటలోకి వెళ్ళిపోదాం. మొదట పల్లవి ఏంటనే చూద్దాం. దేవదేవ ధవళాచల మందిర గంగాధర. ఒత్తుదా అక్కడ గంగా గాకు దీర్ఘం అన్నమాట. ఒత్తుదా గంగాధర హర నమో నమో. మొదటి లైన్. సెకండ్ లైన్కి వచ్చినప్పటికీ దైవతలోక సుధాంబుది. సుధా ఒత్తుదా దాకు దీర్ఘం సుధాంబుది. చివరిలో కూడా ఒత్తుదా దాగుడిస్తే ది. హిమకర హిమకర లోక శుభంకర నమో నమో అన్నది పల్లవి. మరి ఈ పల్లవిని మనం ఎలా పాడాలన్నది ఇప్పుడు చూద్దాం. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుది హిమకర హిమకర హిమకర. హిమకర తర్వాత అక్కడ కొంచెం మనము షష్టం చేస్తూ లైట్గా వచ్చేట్టుగా చూసుకోవాలి. హిమకర లోక శుభంకర నమో నమో. ఇది పల్లవి. నెక్స్ట్ చరణం. పాలిత కింకర భవన శంకర. శంకర తర్వాత కూడా అక్కడ మనం కొంచెం రావచ్చేట్టుగా చూసుకోవాలి. శంకర పురహర నమో నమో. నమో నమో అన్న తర్వాత అక్కడ ఓ వచ్చేట్టుగా చూసుకోండి. ఇది మనం సెకండ్ టైం 2 మార్లు అనవలసి ఉంటుంది. మళ్ళీ ఒకసారి. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో. మళ్ళీ సెకండ్ లైన్కి వెళ్దాం. హాలాహలధర. ఇక్కడ ఒత్తుదా వస్తుంది. హాలాహలధర శూలాయుధకర. కొడవలస షాకు ముస్తే సు, షాకు దీర్ఘం స్తే సు వస్తుంది. శూలాధర శూలాయుధకర. శైలసుతావర కత్తెరసా ఇక్కడ. శైలసుతావర నమో నమో. ఇది ఈ లైన్ మనం ఎలా పాడాలని చూద్దాం. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. ఇది కూడా 2 టైమ్స్ మనం చెప్పుకోవాలి. తర్వాత ఎప్పటిలాగా మళ్ళీ దేవదేవ ధవళాచల మందిర ఆ 2 టైమ్స్ మనము పల్లవి చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అద్భుతమైన గమకం వస్తుంది. ఆ గమకాన్ని ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో అనేది ఈ లైన్ అన్నమాట. ఈ లైను దురిత విమోచన తర్వాత అద్భుతమైన గమకాన్ని మన
మాస్టర్ గారు అద్భుతంగా ఆలాపన చేశారు. అది మనం ప్రయత్నం చేద్దాం అంతవరకే కానీ ఫుల్ఫిల్ చేస్తామని మాత్రము మనం అనుకోలేము. ట్రై చేద్దాం. ట్రై చేస్తూ వస్తే వస్తుంది, లేకపోతే బాధపడవలసిన పని లేదు. సరేనా? మరి ఇప్పుడు అది దురిత విమోచన ఇది ఇప్పుడు మనము మధ్యలో కట్ చేస్తూ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా అదే ఫాలో అవుతుంటాను. ఎప్పుడు కొన్ని కష్టమైన గమకాలు వచ్చినప్పుడు అది ఒకసారి అలా వింటూ మధ్య మధ్యలో కట్ చేస్తూ అలా నేర్చుకుంటూ ఉంటాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టిప్ ఇది. మీరు కూడా ఇలాంటి గమకాలు వచ్చినప్పుడు, స్వరాలు వచ్చినప్పుడు అలాగే చేయండి. సరేనా? దురిత విమోచన కట్ 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 మనము ఇలా కట్ చేస్తూ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ పాటకు ఇదే ఒక అద్భుతమైన అందం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో. మనం నమో నమో అనేటప్పుడు చివరిలో ప్రతిసారి నమో నమో ఓ వచ్చేట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. సరేనా? నెక్స్ట్ లైన్కి వెళ్దాం. కరిచన్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో. ఇది కూడా సెకండ్ టైం. కరిచన్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో. నెక్స్ట్ ఎప్పుడులాగా మళ్ళీ దేవదేవధవలాచల మందిర అని మనము 2 లైన్లు ఉన్న పల్లవిని పాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాటలో అద్భుతం ఏంటంటే ఒకే పాటలోనే పరమేశ్వరుని, అలాగే ఇంకొక పాటలోనే శ్రీ మహావిష్ణువుని, ఒక పాటలో పరమేశ్వరుని, రావణాసురుని పాత్రలో ఉన్న ఎన్టీఆర్ గారు ఒక భాగం పాడితే, నారదుల వారు నారాయణుని ఎప్పుడు కీర్తన చేస్తుంటారు కదా, అక్కడ నుంచి మళ్ళా వస్తూ దేవలోకం నుంచి పాడుతుంటారు. జమున గారు తన ఫ్రెండ్స్తో అదే చెలికత్తెలతో కలుస్తూ ఇలా చూస్తూ ఆమె కూడా ఇక్కడ మనకి ఈ పాటలో కనబడతారన్నమాట. పిక్చరైజేషన్లో చాలా బాగుంటుంది పాట. ఒకసారి సినిమా చూడండి. సరేనా? నమో 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 నమో. నమో నమో అనేది మనం 4 టైమ్స్ అంటుండాలి ప్రతిసారి కూడా. సరేనా? ఇలా నారదుల వారి పాత్రలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాటను ఇలా గానం చేస్తూ ఉంటారు. నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి. మనం సెకండ్ టైం అనేటప్పుడు అక్కడ నాను ఒత్తి పలికి అక్కడ మనం ట్రెస్ ఇస్తూ నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారీ నమో నమో నమో. నారద హృదయ విహారీ నమో నమో. మళ్ళీ సెకండ్ టైం అనేటప్పుడు వేరియేషన్ అనేది మనం చూపించాలి. నారద హృదయ విహారీ నమో 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 నమో. నారద హృదయ విహారీ నమో నమో. ఇక్కడ మనం ఈ విధంగా వేరియేషన్ చూపించాలి. ఫస్ట్ లైన్కు సెకండ్ లైన్కు డిఫరెన్స్ అన్నమాట కనబడాలి. నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఆలాపన ఉంటుంది. మొదట మనం ఇచ్చిన ఆలాపన కంటే ఇది చిన్నగా ఉంటుంది స్వరం అన్నమాట. సరేనా? పంకజ నయన పన్నగ శయన పన్నగ
గా తర్వాత అక్కడ కొంచెం లైట్గా సస్టైన్ చేయాలి. శయనా ఆ ఆ మనము దానికి రిలేటెడ్గానే ఉంటుంది. ఆ పాటలో చివరిలో వస్తుంది, మీరు గుర్తించగలరు. అదే ఆలాపన ఇక్కడ ఇచ్చారనమాట మాస్టారు. పంకజ నయన పన్నగ శయన ఆ ఆ ఆ పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన. ఇక్కడ మనం పా దగ్గర పాకు సున్నా పెడితే పం దగ్గర మనము అక్కడ ట్రెస్ ఇవ్వాలి. పంకజ నయన పన్నగ శయన. మీ అందరికీ తెలుసు పంకజం అంటే ఏంటి? తామర పువ్వు అన్నమాట. తామర పువ్వు లాంటి, తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగినవాడు అని అర్థం అన్నమాట ఇది. శంకర వినుత నమో 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 శంకర వినుత నమో 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 నమో. ఇదే మనకు మెయిన్ అందంగా ఉంటుంది. నమో నమో అనేటప్పుడు ఈ పాటను మనం అద్భుతంగా రాణించాలి, పాడగలగాలి. శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. చివర్లిలుగా క్లోజింగ్ ఇవ్వాలన్నమాట. మరి ఈరోజు అద్భుతమైన ఈ ఆనిముత్యం లాంటి పాట అన్నమాట. మరో మంచి పాటతో ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న పాత పాటలన్నీ నేర్చుకోండి. అలాగే ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.